సార్ నిన్న మొన్న రాత్రి ఒక గుర్కాపై రాత్రిపూట కాపలాకి వెళ్తున్న గుర్కాపై కొంతమంది యువకులు దాడి చేశారని తెలుస్తుంది. దానిపైన ఎఫ్ఐఆర్ అని కట్టారా, ఏంటి వివరాలు అని చెప్పండి. దాని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసామండి. ఆ ముగ్గురిని కూడా కస్టడీలో తీసుకున్నాం. వాళ్ళ మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటాం జరిగిందండి. దాని మీద వాళ్ళని ఛార్జ్ షీట్ ఫైల్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది. అసలు ఏ కారణం చేత వాళ్ళు తాగి 11-12 ప్రాంతంలో ఉండి గుర్కా వెళ్తుంటే గుర్కాను కొట్టారని తెలిసి. సార్ ఎందులో టీడీపీకి సంబంధించిన కుర్రలు దానికి సంబంధించింది ఏమి లేదు కాదు సార్. ఈ మధ్యకి ఇప్పుడు మీ స్టేషన్కి కూడా టీడీపీ వాళ్ళే వచ్చారు, వాళ్ళని విడిపించుకెళ్తా కానీ కూడా ఎవరిని విడిపించడం ఏమీ లేదండి. అవన్నీ మీరు అవన్నీ అవాస్తవాలండి సార్. ఇలాంటి యువకులు అనుమానించులు ఎక్కువగా అల్సర్ సృష్టిస్తున్నారు. బైకుల పైన కూడా అధికమైన స్పీడ్తో రైడ్ చేయడం కూడా జరుగుతుంది. వాళ్ళ మీద కూడా మనం ఇప్పుడు ఈ బైకులు మీద ఈ సైలెన్సర్లు పీకి వాళ్ళ మీద కూడా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. నిన్న పొద్దున్న మన ఎంజీ నగర్లో కూడా అలాగ ఉన్న బైకుల్ని ఒక 12 బైకులు గుర్తించి ఆర్డినెన్స్ సెర్చ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి దాని మీద ఆ 12 బైకుల్ని సీజ్ చేసి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసుకున్న తర్వాత వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి ఆ బళ్ళు రిలీజ్ చేయడం జరిగిందండి. అందులోనే ఒక అతను ఒక 6 బాటిల్స్ లిక్కర్ కలిగి ఉంటే లిక్కర్ వాటర్ బాటిల్స్ కలిగి ఉంటే అతని మీద కూడా మనం కేసు రిజిస్టర్ చేసి దాని మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు రాబో కౌంటింగ్ రోజు వరకు 4వ తారీఖు జూన్ 4వ తారీఖు వరకు 144 ఆర్డర్స్ మనకి ప్రొక్లమేషన్ ఆర్డర్స్ ఉన్నాయండి. 5గురు అంతకన్నా ఎక్కువ మంది గుమ్మిగూడి ఏ విధమైన చట్టవిరుద్ధమైన చర్యలు కూడా పాల్గొనకూడదు. మరియు 30 పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంది. ఏ విధమైన ర్యాలీ చేయాలన్నా చెందాలన్నా కూడా ప్రాపర్ పర్మిషన్ ఉండాలండి. పర్మిషన్ లేకుండా ఏ రాజకీయ పార్టీలు ఏ విధమైన సంబంధించిన కూడా చేయటానికి వీల్లేదు. సార్ మీరు పదే కేసులు రాస్తున్నారు, అయినప్పటికీ కూడా యువకులు కంట్రోల్ అవ్వట్లేదు. ఎక్కడ పడితే అక్కడ మద్యం సేవించి కొంత ర్యాగింగ్ కూడా పాల్పడే పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి. అవన్నీ అవాస్తవాలండి. దాని మీద మనం యాక్షన్ తీసుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు కూడా మనకి ఏమీ విధమైన కేసులు ఏమి రిపోర్ట్ అవటం జరగలేదు. సార్ ఎక్కువ సంఖ్యలో బైకులు పోతున్నాయి హనుమాన్ జంక్షన్లో, దానిపైన మీరు ఏదన్నా నిఘా ఏమన్నా పెట్టారా? మనకి సీసీ కెమెరాలు జంక్షన్లో లోపల అంతకుముందు కొన్ని సీసీ కెమెరాలు పాడవటం జరిగిందండి. డ్యూ టు అంతకుముందు వచ్చిన ఒక గాలివానకి ఆ చెట్లు అవి పడిపోవటం వల్ల, ఆ చెట్టు కొమ్మలు పట్టడం వల్ల ఆ ఫైబర్ సంబంధించిన వైర్ తెగిపోవడం జరిగింది. మళ్ళీ దాన్ని మనం ఎలక్షన్ ముందు దాన్ని పునరుద్ధరించడం జరిగింది. ప్రస్తుతానికి సీసీ కెమెరాలు కొన్ని బాగు చేసాం, ఇంకా కొన్ని బాగు చేస్తున్నామండి. ఇంకా కొన్ని మనకు ఒక 10 కెమెరాల వరకు ఆఫ్లైన్లో పడి ఉన్నాయి. ఈ ఆఫ్లైన్లో ఉన్న కెమెరాలను కూడా లైన్లో తీసుకొచ్చి దాని మీద మనం యాక్షన్ తీసుకుంటాం జరుగుతుందండి. ప్రస్తుతానికైతే బైకులు మనకి 4 బైకులు పోతే ఆ 4 బైకుల్లో ఒక 3 బైకులు దొరికినాయండి. ఒక బైక్ దొరకలేదు. ఆ బైక్ మీద కూడా మనం సెర్చ్ జరుగుతుందండి, అది కూడా దొరుకుతుందండి. అల్లరిమోక పైన మీరు ఏమైనా హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉంది? అల్లరిమోకలు ఎవరో కూడా ప్రలోభాలు, ఎవరో కూడా ఏదో ఈ సోషల్ మీడియాస్లోని వాటిలో వచ్చిన వాటి మీద మీరు చెలరేగిపోయి చేశారంటే మీ జీవితాలే పాడైపోవటం జరుగుద్దండి. పోలీసు కేసులు పెట్టడం జరుగుద్ది. ఈ ఎలక్షన్లో పెట్టే కేసుల్లో ఈ బైండ్ ఓవర్లు కూడా పెట్టడం జరుగుద్దండి. ఈ బైండ్ ఓవర్లో జరిగిన వాళ్ళని మళ్ళీ ఇంకొకసారి కేసులో ఇన్వాల్వ్ అయ్యారంటే వాళ్ళ మీద ₹1,00,000 వరకు ఫైన్ వేయటం కుదురుద్ది. మళ్ళీ 8 రోజులు 10 రోజుల వరకు జైలు వేయటం జరుగుతుంది. ఎవరో కూడా వదంతులు నమ్మొద్దు. వదంతులు నమ్మి ఎవరో కూడా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని తెలియపరుస్తుంది.